ఏ మిస్టర్ క్యాట్, అక్కడ ఏం చేస్తున్నావు, ఏం వేటాడుతున్నావు? నాకైతే ఏం కనపడలేదు. అదేదో వెతుకుతుంది, వేటాడుతుంది. మైండ్ సెట్ బాగాలేక మా ఇంటి పక్కన ఉన్న పార్క్కి అయితే వచ్చేసా. అలా అలా ఆలోచిస్తూ రౌండ్ వేసే టైంలో ఈ క్యాట్ సార్ గారు అయితే కనపడారనమాట నాకు. ఇక మనమా క్యాట్ పిచ్చోళ్ళం, క్యాట్ కనిపించిందంటే వదలం. చూసారా ఏం వయ్యారంగా పోతుందో క్యాట్ వాక్ చేసిన. అయినా క్యాట్ వాక్ అనేది దీనివల్లే వచ్చిందేమో, డౌటే లేదు. నిజం చెప్తున్నా, క్యాట్ పిచ్చి నా ఎంత ఉన్నోళ్ళని చూసారో లేదో కానీ ఎన్ని క్యాట్లు పెంచుకున్నా అంటే అన్ని క్యాట్లు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాయి. కానీ ఏమో నాకు దానికి అదేం లింక్ ఉందో తెలీదు. నా మైండ్ ఎంత డిప్రెషన్లో ఉన్నా కూడా ఆ క్యాట్ని చూస్తే అలా ఒక మెరుపు అంటారు కదా, అలా వచ్చేస్తుంది నా ఫేస్లో అనమాట. అంటే మాది నేను పెంచుకున్న నా క్యాట్ చూస్తేనే నాకు స్మైల్ వస్తుంది అంటే కాదు. ఏ రోడ్లో ఏ క్యాట్ చూసినా కానీ మన ఫేస్ వెలిగిపోతుంది అనమాట. అలాగే దీనికి సీక్రెట్గా చెప్తున్నారా, మా ఇంటికి వెళ్ళిపోదాము, పెంచుకుంటాను, నీకేమి తక్కువ చెయ్యను, నిజంగా రగ్గులో వేసుకొని వండుకుంటా నేనైతే. చిన్నప్పటి నుంచి నాకు ఇదొక పిచ్చి. దాన్ని ఎత్తుకొనే పని చేయడము, దాన్ని ఎత్తుకొనే తిరగడం, పనుకునేటప్పుడు దాన్ని ఎత్తుకొని, తినేటప్పుడు దాన్ని ఎత్తుకొని, అలా మా అమ్మతో అయితే ఎన్నిసార్లు తిట్టించుకున్నాను. ఒక్కసారి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చే లోపు నేను పెంచుకున్న క్యాట్ని కుక్కలు కొరికేసాయి. అంటే అది ఇంకా ప్రాణాలతోనే ఉంది. ఆ సిచ్యువేషన్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లుండింది అంటే ఇప్పుడు చెప్పలేను. మైండ్ డిప్రెషన్ నుండి పార్క్కి అయితే వచ్చా, క్యాట్ని చూసా మైండ్ ఫ్రెష్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాను.